అందరికీ ఈరోజు నేను ఉగాది 2025 సింహరాశి జాతకుల రాశి ఫలాలు తెలియజేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు, నాకున్న పరిజ్ఞానం వరకు మీకు ఈరోజు సింహరాశి వారి జాతకం ఎలా ఉండబోతుందనే దాని గురించి నేను క్లుప్తంగా తెలియజేస్తున్నాను. ప్లీజ్ నా వీడియో ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇంకా తొందరగా మనం రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి జాతకులు ఉగాది రాశి ఫలాలు. ఈ ఏడాది శుభకార్యాలు జరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సింహరాశి జాతకులకు విశ్వవాసు నామ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? సింహరాశి వారు జాతకంలో ఈ కొత్త తెలుగు సంవత్సరంలో చోటు చేసుకోబోతున్న మార్పులు గురించి తెలుసుకుందాం. సింహరాశి జాతకులు ఉగాది రాశి ఫలాలు. సింహం ముఖ పుబ్బ ఉత్తర 1వ పాదం శ్రీ విశ్వవసు నామ సంవత్సరం నుండి గురుడు వృషభ రాశి సంచారంతో ధన నష్టం. గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 14/5/2025 వరకు వృషభంలో ఉంటాడు. దీనితో కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగ రంగాల్లో సహనం వహించాలి. 15/5/2025 నుంచి 19/10/2025 వరకు గురుడు మిథునంలో ఉంటాడు. దీనితో అన్ని కార్యముల యందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యములు పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థన చలన సూచనలు ఉంటాయి. శుభకార్యాలు మూలకంగా ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. శని మీనరాశి సంచారంతో కలహాలు. ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆకస్మిక ధన కలహాలు అవకాశం ఉంటుంది. ధన నష్టాన్ని అధిగమించుటకు వృధా ప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. రాహువు మీనరాశి సంచారంతో మానసిక ఆందోళన దూరం. రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు మీనంలో ఉంటాడు. మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం తొలగిపోతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. 19/5/2025 నుండి సంవత్సరం చివరి వరకు కుంభంలో ఉంటాడు. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. వ్యాపార రంగాల్లో లాభాలుంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. కేతువు కన్యా రాశి సంచారంతో ధనలాభం. కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు కన్యలో ఉంటాడు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు. స్త్రీలు బంధుమిత్రులు కలుస్తుంటారు. 19/5/2025 నుండి సంవత్సరం చివరి వరకు సింహంలో ఉంటాడు. ఆరోగ్యం గురించి జాగ్రత్త పడటం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీ యాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్ని విధాల శ్రేయస్కరం. డబ్బులు పొదుపుగా వాడతారు. చికాకులు ఒత్తిళ్లు. ఈ శ్రీ విశ్వవసు నామ సంవత్సరం నందు ఆధారంగా బృహస్పతి మే నుండి లాభ నష్టమునందు సంచరించటం, శని 8వ స్థానమునందు అష్టమ శని ప్రభావం సంచరించుట చేత, రాహువు మే నుంచి 7వ స్థానం నందు, కేతువు మే నుండి 1వ స్థానం నందు సంచరించుట చేత సింహరాశి వారికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉంటాయి. సింహరాశి వారు
ఆవేశపూరిత నిర్ణయాల వల్ల నష్టపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. కుటుంబ సమస్యలు, గొడవలు అధికమగు సూచన. అష్టమ శని ప్రభావం చేత ఆరోగ్యం పట్ల ఖచ్చితమైన జాగ్రత్తలు వహించండి. జన్మ కేతువు ప్రభావం చేత పనులకు చికాకులు, ఒత్తిళ్లు ఏర్పడును. లాభస్థానంలో గురుని అనుకూలత వలన ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో పూర్తి చేస్తారు. ఎవరికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సింహరాశి విద్యార్థులు కష్టపడవలసిన సమయం. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. స్త్రీలు కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా లేదు. సింహరాశి వారికి కోర్టు విషయాలు, వ్యవహారాలు అనుకూల ఫలితాలనిచ్చును. సింహరాశి రైతాంగం వంటి రంగాల వారికి సమస్యలు అధికముగా ఉండును. సినీ రంగం, మీడియా రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు అధికముగా ఉన్నాయి. సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం చేత పనుల యందు చికాకులు, అనారోగ్య సమస్యలు అధికమయ్యే సూచనలు కనబడుతున్నాయి. రాహు కేతుల ప్రభావం చేత కుటుంబ సమస్యలు, ఆందోళనలు, ఒత్తిడులు అధికమగును. పనుల యందు ఆచితూచి వ్యవహరించవలసిన సూచన. గొడుగులకు, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. సింహరాశి వారు పాటించాల్సిన పరిహారాలు. సింహరాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడహర స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరుణ్ణి, దుర్గాదేవిని పూజించండి. మాసవారి ఫలితములు. ఏప్రిల్ నెల ఈ మాసం మధ్యస్థ ఫలితాలనున్నాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలించును. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూల సమయం. తీర్థయాత్రలు చేస్తారు. అపవాదులు వచ్చును. మానసిక ఆనందము. పెద్దవారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. తర్వాత మే నెల. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం, భార్యాభరణ సౌఖ్యము, అలంకార ప్రాప్తి, అధికారులతో ఇబ్బందులుంటాయి. అనారోగ్య సమస్యలుంటాయి. ఖర్చులు అధికముగా ఉండును. జూన్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. సాధ్యం కాని పనులు పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు వస్తాయి. వాహన ప్రమాదం. శ్రద్ధతో పని చేస్తారు. కొత్త పరిశ్రమలు ప్రారంభిస్తారు. జూలై నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ధనమును అధికముగా ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. ఆగస్టు నెల. ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితాలున్నవి. కొత్త వారితో పరిచయాలుంటాయి. సంఘములో మంచి గౌరవం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీ మూలక ధనలాభం. తలపెట్టిన పనులు పూర్తగుతాయి. సెప్టెంబర్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. ఆనందంగా గడిపెదరు. వస్త్రములు, ఆభరణములు కొంటారు. ఖర్చులు అధికమగును. మీరు మొదలుపెట్టిన పనులు ఫలించును. వ్యాపారం గురించి ఆలోచనలు చేస్తారు. కొత్త ప్రారంభంలో తపన పడతారు. అక్టోబర్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. బంధువుల వలన ధన వ్యయమగును. స్త్రీ సౌఖ్యము. ప్రయాణములలో చోర భయము, విదేశీయానము ప్రముఖుల ద్వారా కలిసి వచ్చును. పనులు సకాలంలో పూర్తి కావు. నవంబర్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనుకోని ఖర్చులుంటాయి. వస్త్ర లాభములు. భూమి కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ప్రమాద సూచనలు. ఇంటర్వ్యూలలో వైఫల్యం. స్నేహితుల ద్వారా జాగ్రత్త అవసరం. డిసెంబర్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కుటుంబంలో కలహాలు ఉంటాయి. శుభకార్యాలకు ఆటంకములు. స్త్రీ విరోధములు. విలువగల వస్తువులు కొంటారు. వ్యాపార, ఉద్యోగ పరంగా అంత అనుకూలంగా లేదు. కోర్టు వ్యవహారాల్లో నిరాశ, ధన వ్యయం. జనవరి నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. మానసిక క్షోభ, భయాందోళనలు ఏర్పడును. స్త్రీ మూలక ధన నష్టం ఉంటుంది. ప్రమోషన్లు ఉంటాయి. ధన నష్టం ఉంటుంది. దూరపు ప్రయాణాలకు నూతన ప్రయత్నములు చేస్తారు. కుటుంబ అనుకూలత. ఫిబ్రవరి నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. బంధువులతో విరోధము నుండును. మనోధైర్యము. సంతాన మోసం. శుభకార్యాలు కలిసి వచ్చును.
స్నేహితులు బంధువులు కలుసుకుంటారు, నూతన ప్రయత్నములు చేస్తారు, మాత ధార్మిక విషయాలలో కీలక పాత్ర వహిస్తారు. మార్చి నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. దేవాలయ దర్శనం చేస్తారు, భార్య వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు, అనారోగ్య సూచనలు ఉంటాయి, విపరీతమైన ఖర్చులు ఉంటాయి, మరణ వార్తలు వింటారు, స్నేహితులను బంధువులను కలుసుకుంటారు, ఆదాయం అంతగా ఉండదు. ఇది 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 వచ్చేసి సింహరాశి వారి సంపూర్ణమైనటువంటి జ్యోతిష్యం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.